హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు చక్కెర పొంగల్ చేయబోతున్నానండి. మనకి గుడిలో పెట్టే చక్కెర పొంగలి ప్రసాదం టేస్ట్ వచ్చే విధంగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. నేను ఈ చక్కెర పొంగల్ని కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో పావు కప్పు పెసరపప్పు వేసి వేయించాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పెసరపప్పు లైట్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు గరిటతో కలుపుతూ వేయించుకోవాలి. పప్పు వేగడానికి 5-6 నిమిషాల వరకు టైం పడుతుందండి. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇందులో ముప్పావు కప్పు బియ్యం వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ నేను ముప్పావు కప్పు బియ్యానికి పావు కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. బియ్యం పెసరపప్పు కలిపి 1 కప్పు తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కున్న తర్వాత 2 కప్పులు నీళ్లు వేసుకుని 3 విజిల్స్ రానివ్వాలి. మనం రోజు అన్నం వండుకుంటాం కదా, అలాగే ఉడికించుకుంటే సరిపోతుంది. కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి అన్నం మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా ఉంటుందండి. కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాకం రెడీ చేసుకోవాలి. ముందు డ్రై ఫ్రూట్స్ వేయించుకుని అదే ప్యాన్లో పాకం రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకుని కొంచెం పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసి వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కొబ్బరి ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసి వేయించాలి. జీడిపప్పు సగం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసి వేయించుకొని వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో పాకం కోసం మనం ఏ కప్పుతో అయితే బియ్యం పెసరపప్పు కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదార, అరకప్పు బెల్లం వేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు వాటర్ కూడా వేసుకుని పంచదార బెల్లాన్ని కరిగించుకోవాలి. మీరు కావాలంటే బెల్లం ఎక్కువ తీసుకుని పంచదార తక్కువ తీసుకోవచ్చు. పంచదార కనీసం ఒక పావు కప్పు అన్న వేసుకోవాలండి. పంచదార వేసుకోకపోతే మనం పాకంలో అన్నం ఉడికించినప్పుడు బాగా గట్టిగా అయిపోతుందండి. కాబట్టి పంచదార వేసుకోవాలి కొంచెమైనా. పంచదార బెల్లం కలిపి 1.5 కప్పు తీసుకోవాలి. అప్పుడు తీపి కరెక్ట్గా సరిపోతుంది. తీపి తక్కువ తినేవాళ్ళు బెల్లం పంచదార కలిపి 1 కప్పు వేసుకొని సరిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం పంచదార కరిగి తీగపాకం వచ్చే వరకు గరిటతో కలుపుతూ ఉండాలి. పాకం ఇలా స్టిక్కీగా వస్తే సరిపోతుందండి. ముదురు పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పాకాన్ని ఉడికించుకుని అన్నంలో వేసి కలుపుకోవాలి. డైరెక్ట్గా వేసేయకుండా ఇలా ఫిల్టర్ చేసి వేసుకోండి. బెల్లంలో డస్ట్ ఏమైనా ఉంటే ఫిల్టర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు అన్నాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి పాకం అంతా ఎగిరిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. పావు కప్పు నెయ్యిని తీసుకుని అంతా ఒకేసారి వేసేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యిని ఇష్టపడే వాళ్ళు 1/2 కప్పు వరకు వేసుకోవచ్చండి. పాకం అంతా ఇంకిపోయి రెడీ అవ్వడానికి 7-8 నిమిషాల వరకు టైం పడుతుందండి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలి. పాకం అంతా ఇంకిపోయి అడుగు పట్టడానికి రెడీగా ఉన్నప్పుడు కొంచెం యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, నెయ్యి ఏమైనా మిగిలింటే ఆ నెయ్యి కూడా వేసేసుకుని కలుపుకోండి. లాస్ట్‌లో చిటికెడు పచ్చికర్పూరం కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పచ్చికర్పూరం వేయడం వల్ల టెంపుల్ స్టైల్ టేస్ట్ వస్తుందండి. ఇంతేనండి, చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో వీలైతే కామెంట్లో తెలియచేయండి. ఇంతేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.